జమ్మలమడుగులో చెప్పు దెబ్బల రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య హాట్ డైలాగ్ వార్ నెలకొంది. చెప్పుతో కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి ఉడత బెదిరింపులకు బెదిరే వాళ్ళు ఎవరూ లేరంటున్నారు రామసుబ్బారెడ్డి. మంత్రి పదవి కోసమే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి కూలగొట్టించారు. రేపు సీఎం చంద్రబాబు జమ్మలమడుగు వస్తున్నారని ఈ దురాగతానికి పాల్పడ్డారన్నారు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి వార్నింగ్, వైఎస్ఆర్ విగ్రహం కూల్చివేతపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ రిపోర్ట్ చేస్తారు. సుధీర్, విగ్రహం ధ్వంసం చేయడానికి కారణాలు ఏమనుకున్నారు? ఇప్పుడు ఫిర్యాదు ఎవరి మీద ఇచ్చారు? అదే నేను చెప్పేది ఏంటంటే, మేము ఇది గట్టిగా అడిగాం. నేను అడిగింది అదే కదా, ముంపు వాసులకు ఇవ్వాలని చెప్పి. కానీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాను? అయ్యా వీళ్ళందరూ వచ్చినారు, వీళ్ళని విడిచిపెట్టింటే ఏం చేస్తారు, వాళ్ళ కథ చూసిందును, అందరినీ మీరు పోలీసు వాళ్ళు ఎందుకు ఆపినారని చెప్పి సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరినీ కూడా అందరూ ఉత్తనా కొడుకులు అన్నాడు. ఇంకా ముందుకు పోయి చెప్పుతో కొడతా అని మాట్లాడాడు. అంటే ఒక లెక్చరర్గా పనిచేసావు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు చెప్పుతో కొడతానని మాట్లాడేదానికి నాకు జాలేస్తుంది. రెండవది, ఇది అన్న తర్వాత ఏం జరిగింది? అర్ధరాత్రి నీవు ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డి, ఇంకా రాజేష్ కానీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం, నీకు అన్నం పెట్టిన కుటుంబాన్ని మీరు మర్చిపోయి ఆ అన్నం పెట్టిన చేతిని నరికేసే విధంగా ఈరోజు నువ్వు చేసిన విధానం, నువ్వు వినాశకాలే, విపరీత బుద్ధి. కేసు వాళ్ళ మీదనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తెలియజేస్తా ఉన్నా. చాలా ఇప్పుడు లక్షల మంది ప్రజల యొక్క హృదయాల్లో బాధ కలిగించే విధంగా, ఉద్రేకపరిచే విధంగా ఆయన చేసిన కార్యక్రమం, ఆ దేవుడి కుటుంబం చేసిన కార్యక్రమం ఉంది. కాబట్టి వెంటమ్మడే కేసు కట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి, అక్కడ మళ్ళీ విగ్రహం పెట్టించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను కోరుతున్నా. నా ఇష్టం మా ఊరు అంటాడు. నీ ఇంట్లో ఉంటే నువ్వు చేసుకో, ఊరు నీ జాగిరి కాదు. ఊరేమన్నా మీ జాగిరా? అది బజార్లో ఉన్నటువంటి విగ్రహం. మీ ఇంట్లో విగ్రహం ఉంటే తీసేసుకో, ఇష్టం లేకుంటే. అదేవిధంగా బజార్లో పెట్టినది నా ఊరు, నా ఇష్టం అంటే ఏమని? మళ్ళీ ఎందుకని వచ్చింది ఇప్పుడు మీ ఇద్దరి మధ్య విభేదాలు? ఎందుకు వస్తున్నాయి? ఇద్దరు ఎందుకు తిట్టుకోవాల్సిన పరిస్థితి? నాకు ఆదినారాయణ రెడ్డి మీద, దేవుడి కుటుంబం మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఆయన అరాచకాలు, దోపిడీని, బాబాయ్ అబ్బాయి దోపిడీ మీద మాట్లాడుతున్నా. 2 ఏళ్ళు నేను జైల్లో ఉంటే మా ఇంట్లో ఆడవాళ్ళు రాజకీయం చేశారు. 3 కౌన్సిల్ గెలిస్తే రాజీనామా చేస్తానని చెప్పావు. రాజీనామా ఆ రోజు కూడా చేయలేదు. నువ్వు ఎక్కడ మాట మీద నిలవలే. ఫ్యాక్షన్ కాదు ఫ్యాషన్ అంటున్నావు. నీ బుద్ధి అంతా లోపల ఫ్యాక్షన్తో రాజకీయం చేస్తావు. నీకు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చంపేస్తానంటావు, అడ్డంగా నరికేస్తానంటావు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నా తప్ప వేరే రప్చర్ ఏం లేదు. వినాశకాలే, విపరీత బుద్ధి వచ్చినప్పుడే ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మార్చుకోమని నేను బాబాయ్ అబ్బాయి గారిని కోరుతా ఉన్నా. రేపు ముఖ్యమంత్రి వస్తే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నువ్వు నన్ను చెప్పుతో కొడతావన్నా, నువ్వు బెదిరించే భయపడే వ్యక్తిని కాదు. నీ భయాలకో, బెదిరింపులకో, పులివెందల్లో చేసిన రాజకీయం చేస్తావంటే భయపడే వ్యక్తిని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడే వాళ్ళు కాదు. ఇక్కడ నువ్వు భయపడి నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. భయపడేది నీవు. రాజశేఖర్ ఫ్యామిలీని తిప్పితే నాకు మంత్రి పదవి వస్తా అని అనుకున్నట్టు మంత్రి పదవి ఆ రోజు ఆయన అనుకున్న ప్రకారం మంత్రి పదవి ఆయనకు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న అధికారం పోయింది. ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, రాజశేఖర రెడ్డి విగ్రహాన్నే పడగొట్టినా నేను చాలా గొప్పని అని చెప్పి ఒక మంత్రి పదవి కోసం పథకం వేశాడు. ఈ పథకంతో నీ రాజకీయ జీవితం పతనమవుతుంది. అదేవిధంగా ఇలాంటి వాళ్ళని అనకొండల్లాగా తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2018లో ఏం జరిగిందో మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. ఏదైతే ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్గా ఆయన మాట్లాడిన మాటలకు ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరు లేరు, నేనైతే బెదిరిపోనని చెప్పేసి రామసుబ్బారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9, జమ్మలమడుగు నుంచి.